నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం. మహానాడులోపు పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయం. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్న ఆలపాటి. బీజేపీ కార్యాలయంలో గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆత్మీయ సమావేశం. ఫిబ్రవరి 1 నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు క్యూ కట్టిన క్రయ విక్రయదారులు. ఎస్సీ వర్గీకరణ జోలికి పోతే చంద్రబాబు నష్టపోతారు. కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ వ్యాఖ్య. సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. ఫిబ్రవరి నుంచి ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నేతలు కూడా ప్రజల వద్దకు వెళ్లాలని చంద్రబాబు సూచించారు. అలాగే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత ఎన్నికలు మహానాడులోపు నిర్వహించాలని పోలిట్ బ్యూరోలో నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం నేతృత్వంలో రాష్ట్రంలో సమిష్టి అభివృద్ధి జరుగుతుందని గుంటూరు, కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా అన్నారు. లాల్పురంలోని బీజేపీ కార్యాలయంలో గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆత్మీయ సమావేశం జరిగింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టే ఏపీ అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఆలపాటి అన్నారు. తనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటానని చెప్పారు. తన గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గత 7 నెలల కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. బీజేపీ నాయకులు తిరుపతిరావు, జూపుడి రంగరాజు, వల్లూరి జయప్రకాష్ నారాయణ మాట్లాడారు. బీజేపీ త్యాగనిరతితో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి చంద్రబాబు జనరంజక పాలన చేస్తున్నారని అన్నారు. ఆలపాటి విజయానికి బీజేపీ శ్రేణులు కష్టపడి పనిచేస్తాయన్నారు. మీ అందరికీ ఎంతమందికి ఓటు ఉంది అనేది నేను అడుగుతాను. ఎంతమంది లేకపోయినా కూడా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఓటర్ ఎక్కడున్నాడో వాళ్ళని ఐడెంటిఫై చేయటం, ఆ ఓటర్ని పోలింగ్ బూత్కి తీసుకురావటం, వాళ్ళని ఓటు చేయించడం, ఓటు ఏ రకంగా ప్రాధాన్యత ఓటు అంటే ఏమిటి అనేది కూడా చెప్పడం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎదుట ఎక్కడైతే ఖాళీ ఉంటుందో వాళ్ళు సూచించిన మేరకి అక్కడ వారిచ్చిన పెన్సిల్లో పెన్నో ఏదైతే తీసుకున్నా ఆ పెన్సిల్ని పెన్నో ఉపయోగించి ఆ పెన్తో 1 అనే స్ట్రోక్ లాగా ఉంటుంది. 1 అని దీనికి మళ్ళీ మా వాళ్ళు గుళ్ళు గిళ్ళు పెట్టారు. గుడి కూడా ఉండకూడదు అండి, ఈ గుడి కూడా ఉండకూడదు. 1 అనే గీత సంఖ్యాపరంగా మాత్రమే వేయాలి. 1 అని రాసామండి, మర్చిపోయి లేదా టిక్ పెట్టామండి, లేదా ఇవన్నీ కూడా తెలియకుండానే బాగా చదువుకున్నాడని కూడా మనం తప్పులు చేస్తాం. తెలియకుండానే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఒక్కోసారి రాంగ్గా చేస్తూ ఉంటారు. బట్ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఓటుకి తీసుకురావడం ఒకరికైతే ఓటు వేయించే విధానం కూడా. రేపటి నుంచి రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించి కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి రానున్నాయి. ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి ప్రాతిపదికన 10 నుంచి 20% వరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. భూములతో పాటు నిర్మాణాల విలువ పెంపు కూడా అమలు కానున్నాయి. రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతుండటంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు క్రయ విక్రయదారులు క్యూ కట్టారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగటం వలన సామాన్యునికి భారం పెరుగుతుందని ప్రజలు వాపోతున్నారు. ప్రాపర్టీ ఉంది, స్టాంప్ డ్యూటీ మళ్ళీ ఎన్హాన్స్ అవుతుంది కదా, ప్రాపర్టీ వాల్యూస్ అని పెంచుతున్నారు కాబట్టి అది ఎర్లీగానే ముగిద్దామనుకొని. సో రిజిస్ట్రేషన్లు అయితే బాగా ఫాస్ట్గా అవుతున్నాయి. రేపటి నుంచి వచ్చేసరికి స్టాంప్ డ్యూటీ పెరగడం వల్ల ఈ ప్రాబ్లమ్స్, ఇంత క్రౌడ్ జనరల్గా అయితే ఫ్రీగానే ఉంటుంది. గవర్నమెంట్ మారిన తర్వాత ఎప్పుడు కూడా పాత గవర్నమెంట్ అయినా కొత్త గవర్నమెంట్ అయినా స్టాంప్ డ్యూటీలు ఎవరైనా సరే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కామన్ పీపులే కొంచెం ఇబ్బంది పడతారు. కొంచెం హై స్టేజ్ ఉన్నోళ్ళు వాళ్ళు ఎట్లయినా సరే రూపాయిది 5 రూపాయలైనా అమ్ముకుంటూ ఉంటారు కదా.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే కాదని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ వ్యాఖ్యానించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై సీఎం చంద్రబాబు నియమించిన ఏకసభ్య కమిషన్ను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అప్పులు తెచ్చి రాజధాని నిర్మాణం చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఈవీఎంల ద్వారా ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయనేది వాస్తవమని చింతామోహన్ అన్నారు. వర్గీకరణ కావాల్సింది బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీలకు ఈరోజు ఇస్తున్నటువంటిది బ్యాంకుల్లో 1% కూడా లేదు. 25% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి బ్యాంకు రుణాలు 1% లేదు. 99% వేరే వాళ్ళకి ఇస్తున్నారు, కోటీశ్వర్లకే ఇస్తున్నారు. వర్గీకరణ కావాల్సింది ఓబీసీలకి ఇంత ఇవ్వాలి. 27% రిజర్వేషన్లు ఇచ్చాం. నువ్వు 27% బ్యాంకుల్లో రుణాలు ఓబీసీలకు ఇవ్వాలి, 15% ఎస్సీలకు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. 7.5% గిరిజనులకు ఇవ్వాలి. ఇది ఇక్కడ కావాలి వర్గీకరణ. దీని కొరకు నేను డిమాండ్ చేస్తున్నా. భారత ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రికి సపోర్ట్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు నేను డిమాండ్ చేస్తున్నా. ఎస్సీలకు వీళ్ళకి బ్యాంకుల్లో లోన్లు ఇవ్వండి, దీంట్లో వర్గీకరణ కావాలి. ఏంది పనికిమాలిన ఉద్యోగాలు, పనికిమాలిన ఎన్నో ఉన్నాయి స్కూళ్ళు, కాలేజీలు, దాంట్లో కాదు, బ్యాంకుల్లో వర్గీకరణ కావాలి, దీంట్లో తీసుకురా. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో విద్యార్థుల్ని దగా చేసి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కోసం పోరాటం చేస్తానంటం హాస్యాస్పదంగా ఉందని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ధ్వజమెత్తారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మన్నవ వంశీ, రాయపాటి అమృతరావు మాట్లాడారు. గతంలో టీడీపీ ప్రభుత్వం 12 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే జగన్ ప్రభుత్వం 9 లక్షల మంది విద్యార్థులకే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారని మండిపడ్డారు. త్వరలోనే కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. గతంలో విద్యార్థులకు నేరుగా కళాశాలలకు అందేది ఫీజు రియంబర్స్మెంట్. అది కుదిచ్చి నువ్వు విద్యార్థులకి సగం మాత్రమే చెల్లించావు. నువ్వు 5 సంవత్సరాల పాటు కేవలం 9 లక్షల మంది విద్యార్థులకే ఫీజు రియంబర్స్మెంట్ చెందే విధంగా చేశావు. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలోనే 12 లక్షల మంది విద్యార్థులకి, అంటే ఈ ప్రభుత్వం కాదు, దీనికి ముందు ప్రభుత్వం 2014 నుంచి 2019 దాకే 12 లక్షల మందికి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చావు. నువ్వు ఇచ్చింది 9 లక్షలు మాత్రమే. అంటే ఇందులో నీచుడు ఎవరో ఆలోచించాల్సినటువంటి. గడిచిన 5 సంవత్సరాలు నువ్వేం చేశావు? 16 లక్షల మందికి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కేవలం 9 లక్షల మందికి మాత్రమే ఇచ్చావు. ఇచ్చిన దాంట్లో కూడా డైరెక్ట్గా కాలేజీలకు వేయకుండా చాలా ఇబ్బందులు పడ్డారు, సర్టిఫికెట్లు రాక గతంలో. ఆ తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే 4,000 కోట్ల పెండింగ్ నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఏదో విద్యార్థులకి ఇతను ఏదో న్యాయం చేసినట్టు, ఏదో విద్యార్థుల తరపున ఇతను ఏదో పోరాడుతున్నట్టు, ఏదో బిల్డప్ ఇవ్వటం కాదు. గతంలో విద్యార్థుల తరపున పోరాడిన విద్యార్థి నాయకులపై నువ్వు ఎన్ని కేసులు పెట్టావో ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పి చెబుతూ, చిరు వ్యాపారులు, మహిళలకు అందుబాటులో బ్యాంకు ఉండాలనే ఉద్దేశంతో ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 17వ బ్రాంచ్ ను గోరంట్లలో ఏర్పాటు చేశామని చైర్మన్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గోరంట్ల అన్నపూర్ణ నగర్లో ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ 17వ బ్రాంచ్ ను ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 989 కోట్ల టర్నోవర్తో లాభాల బాటలో నడుస్తుందని తెలిపారు. నేషనల్ బ్యాంకులకు ధీటుగా రుణాలు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ మంది చిన్న వ్యాపారస్తులు, మహిళలు, అలాగే రకరకాల అందరికీ కూడా అందుబాటులో ఉండేదానికి ఇది దాదాపు 17వ బ్రాంచ్, దాదాపు 1000 కోట్ల టర్నోవర్తో ఒక అర్బన్ బ్యాంక్కి సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ బ్యాంకులతో పోటీగా ఈ రోజున చేయటం నిజంగా ఉన్న చైర్మన్ శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారి కృషి చాలా ఉంది. దీనికి దాదాపు 6-7 సంవత్సరాల నుంచి ఆయన చైర్మన్గా మేము చూస్తూ ఉన్నాం. పార్టీలో కూడా ఆయన అనుకున్న దీక్షతో ఏదైనా పట్టుకుంటే అది పెట్టి దాన్ని నిలబెట్టి సాధించే దిశగా ఆయన చేయటం ఈ యొక్క బ్యాంకులు డెవలప్మెంటే నిదర్శనం. ప్రతి ఒక్కరికి, పేదలకి, అలాగే రైతులకి, అలాగే చిన్న మహిళలు అందరికీ కూడా
చిన్న చిన్న వ్యాపారస్తులకి అందరికీ కూడా అందుబాటులో చేయడం నిజంగా ఆనందంగా ఉంది. ఈ బ్యాంకు ఇప్పటికీ సుమారు 985 కోట్ల టర్నోవర్తో బాగా లాభాల బాటలో నడుస్తూ ఉంది. ప్రతి చిన్న కస్టమర్లందరూ ఎవరైతే చిన్న వ్యాపారస్తులందరూ కూడా ఉపయోగకరంగా ఉండడం, అట్లాంటి ప్రాజెక్ట్ ఫైనాన్స్ కానివ్వండి, గోల్డ్ లోన్స్ కానివ్వండి, వెంటనే నేషనల్ బ్యాంక్స్కి పోటీగా ప్రాజెక్ట్ ఫైనాన్స్లో 2 వారాలు ఇవ్వటం, గోల్డ్ లోన్ అరగంటలో ఇవ్వటం, అలా మార్ట్గేజ్ లోన్స్ ఇవ్వటం, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఇళ్ల మధ్యలో ప్రత్యేకంగా కొంతమంది కోరిని మీదట అక్కడ బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది, గోల్డ్ పెట్టుకోవాలన్నా, లాకర్స్ కావాలన్నా, లోన్స్కి వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతూ ఉందని చిన్న చిన్న వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుందని ఈ ప్రాంతంలో బ్యాంకు ప్రారంభించాం. త్వరలో ఈ మార్చి ఎండింగ్కి మేము 1000 కోట్లు దాటాలని ఒక దీంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. మా యొక్క స్టాఫ్ అందరూ కూడా ఆ 1000 కోట్లు దాటే విధంగా బిజినెస్ పెంచే విధంగా కూడా కృషి చేస్తూ ఉన్నారు. దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కొత్తపేట మల్లెలింగం భవన్లో మీడియా సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలు చేయలేమని చేతులెత్తేశారని జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మండిపడ్డారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడుకు తెలియదా అని ప్రశ్నించారు. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చకపోతే వైసీపీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, మందిల నాసర్జీ, జంగాల చైతన్య, కాబోతు ఈశ్వర్రావు, మేడా హనుమంతరావు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏ ఒక్క హామీని కూడా, ఒక్క పెన్షన్లు తప్ప ఏ ఒక్క హామీని కూడా అమలు జరపకుండా తగుదునమ్మా అని ఇవాళ మాట్లాడితే మాకు గత ప్రభుత్వం అడ్డం అని చెప్పటం తప్ప మేము ఫలానా హామీని నెరవేరుస్తామని చెప్పట్ల. మీరు ఎన్నికల్లో గతంలో ఇచ్చినటువంటి హామీలు కనుక నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో గత ప్రభుత్వానికి పట్టిన గతే మీకు కూడా పడుతుందని చెప్పడానికి పెద్ద ఉదాహరణలేమి అక్కర్లా. ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా 49వ మహాసభలు బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగాయి. ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ఎస్ఎఫ్ఐ ఎప్పుడు ముందుండి పోరాడుతుందని లక్ష్మణరావు అన్నారు. మన దేశం స్వాతంత్ర్యం కోసం పోరాటం జరిగినప్పుడు గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, భగత్ సింగ్ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ వీళ్ళందరూ ఏం భావించారంటే స్వాతంత్ర్యం వచ్చాక అందరూ చదువుకోవచ్చు, ఎవ్వరు కూడా చదువు మానడానికి వీలు లేదు, అందరూ స్కూల్కి వెళ్ళాలి, అందరూ కాలేజీలకు వెళ్ళాలి. సరే, రాజ్యాంగంలో కూడా దాన్ని ఏర్పాటు చేసి మొన్న జనవరి 26 నాటికి మన దేశంలో రాజ్యాంగం వచ్చి ఎన్నేళ్ళే మీకు ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ఈ 2 మాటలు విన్నారా మీరు? ఏంటి తేడా? ఇండిపెండెన్స్ డే మీకు తెలుసు, స్వాతంత్రం వచ్చిన రోజు. స్వాతంత్రం వచ్చాక మనం పరిపాలించుకోవాలి కదా, అందుకని రాజ్యాంగాన్ని రాసుకోండి. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు రిపబ్లిక్. 75 ఏళ్ళు అయింది మన జనవరి 26 నాడు. ఈ రాజ్యాంగంలో కూడా రాసుకున్నాం మనం. ఫిబ్రవరి 2న రామరాజు ఫౌండేషన్ మరియు రామరాజు ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో పద్మశ్రీ డాక్టర్ ఈమని శంకర శాస్త్రి స్మారక పురస్కార ప్రదానం గుంటూరులో జరగనుంది. బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర దేవస్థానం ఆవరణలో ఫిబ్రవరి 2న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 9 మంది వీణా విద్వాంసులచే వీణా కచేరీలు జరుగుతాయని నిర్వాహకులు రామరాజు శ్రీనివాసరావు తెలిపారు. సాయంత్రం ప్రముఖ వీణా విద్వాంసులు వడలి ఫణి నారాయణకు ఈమని శంకర శాస్త్రి స్మారక పురస్కార ప్రధానోత్సవం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ న్యాయమూర్తి దుర్గాప్రసాద్ పాల్గొంటారని వెల్లడించారు. ఇది మేము ఫిబ్రవరి 2వ తారీఖున ఆదివారం రోజు చేయడం జరుగుతోంది. ఈ సంవత్సరం ఈమన శంకర శాస్త్రి గారి అవార్డుని విశ్వవిఖ్యాత వీణా విద్వాంసులు వడలి ఫణినారాయణ గారికి అందజేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ జస్టిస్ యు దుర్గాప్రసాద్ గారు హాజరవుతున్నారు. అలానే ఈ కార్యక్రమంలో ఇంతకుముందు 2 సంవత్సరాలలో మొక్కరాల కృష్ణకుమారి గారికి, డి శ్రీనివాస్ గారికి కూడా ఈ శంకర శాస్త్రి గారి పురస్కారం ఇవ్వటం జరిగింది. మేము
ఈ కార్యక్రమాలని ఉదయం నుంచి సాయంకాలం వరకు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలని అందరూ వీక్షించి ప్రోత్సహించి వీణల్ని ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాము. నేటి నుంచి ఫిబ్రవరి 4 వరకు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి 21వ వార్షిక బ్రహ్మోత్సవాలు గోరంట్లలో జరుగుతున్నాయి. గోరంట్ల శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి 21వ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అధ్యక్షులు ఎర్రంశెట్టి వేణుగోపాల్ ఆవిష్కరించారు. అనంతరం అర్చకులు నెల్లూరి వెంకట రమణాచార్యులు మాట్లాడారు. అంకురార్పణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు మొదలుపెట్టామని తెలిపారు. ప్రతిరోజు విశేష పూజలు నిర్వహిస్తామని, భక్తులందరూ విచ్చేసి బ్రహ్మోత్సవాలు జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. శనివారం రోజు ధ్వజ ఆరోహణ కార్యక్రమం జరుగుతుంది. అట్లానే ఆదివారం రోజు ఉదయం పూట శ్రీవారి వార్షిక కళ్యాణం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 6 గంటలకి గ్రామోత్సవం కార్యక్రమం జరుగుతున్నది. అట్లానే 3వ తారీఖు సోమవారం ఉదయం పూట పూర్ణాహుతి చక్రస్నానం జరుగుతుంది. అట్లానే 12 గంటలకి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. అలా 4వ తారీఖు సాయంత్రం 7 గంటలకి ద్వాదశ ప్రదక్షిణాలు తో పౌళింపు సేవతో ఈ కార్యక్రమం ముగియనున్నది. అంటే 31వ తారీఖు దగ్గర నుంచి 4వ తారీఖు వరకు కార్యక్రమాలు జరుగుతాయి. అట్లానే ఈ అన్నదాన కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించడానికి మన అధ్యక్షులు ఎర్రంశెట్టి వేణుగోపాల్ గారు, అరుణాచలం మాణిక్యవేలు గారు, కమిటీ సభ్యులందరూ కూడా సహకారాలతో ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. ఇప్పటికి 21 సంవత్సరం వార్షికోత్సవం జరపడం జరుగుతుంది. మా వార్షికోత్సవానికి వేలాది మంది జనం వచ్చి అన్నప్రసాదం తీసుకొని అందరం భోజనాలు చేసి వెళ్ళమని కోరుకుంటున్నాము. ఆల్ ఇండియా పీపుల్స్ లిటరరీ ఆర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ గుంటూరులో ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ మీట్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ ప్రదర్శనలను ఇవ్వనున్నారు. ఈనాడు ఉన్న సంస్కృతి సాహిత్యం ప్రజలకు అనుకూలంగా లేదని ఏఐపీఎల్సీఎఫ్ అధ్యక్షులు గౌతమ్ ముఖర్జీ, ప్రధాన కార్యదర్శి రవిబాబు అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. కులమతాల మధ్య విద్వేషాలు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తాయన్నారు. బట్ అవర్ లీడర్స్ ఆఫ్ ఇండియా దే యూజ్ రిలీజియన్ to make difference from one to another. You are Hindu, you are Muslim, you are Sikh, you are... This concept cannot make India united. If we are not united, what is the use of India? AIPCL, All India People's Literary Art and Cultural Meet. Why this meet? Because people should know what is the purpose, what is the aim of our All India People's Literary Art and Cultural. ఈ అసలు సమస్యల్ని పరిష్కరించకుండా మన మనస్సుల్ని విషతుల్యం చేసేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా వస్తున్నటువంటి మీడియా ద్వారా కానీ, సినిమాల ద్వారా కానీ, వాళ్ళ విద్యా విధానం ద్వారా కానీ, రాజకీయాల ద్వారా కానీ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోంది. కనుక ఇటు భూస్వామ్య సంస్కృతిని, సామ్రాజ్యవాద సంస్కృతిని వ్యతిరేకిస్తూ మనకి కావాల్సింది ఏంటంటే ప్రజానుకూల సంస్కృతి, ప్రజా సంస్కృతి కావాలి. వీళ్ళు మన మీద రుద్దినటువంటి సంస్కృతిని మనం పాటించకూడదు. ప్రజలకు అనుకూలమైంది, ప్రజలు పోరాటం చేసి హక్కులు సాధించుకునేటువంటి సంస్కృతి, అటువంటి అలవాట్లు మనం అలవాటు చేయాలి. ఫెడరల్ హక్కుల్ని కాలరాసి ప్రభుత్వ యూనివర్సిటీలను మూసివేసే కుట్రలను యూజీసీ తెరలేపిందని ఏఎస్ఎఫ్ ధ్వజమెత్తింది. ఆ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ధర్నా నిర్వహించారు. కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం సెంటర్లో ఏఎస్ఎఫ్ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జీవో నంబర్ 77ను రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని, దానిని ఏఎస్ఎఫ్ అడ్డుకుంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యశ్వంత్, ఏఎస్ఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. కేవలం యూనివర్సిటీని కార్పొరేటీకరణ చేయడానికి, హిందుత్వ భావజాలం తేడానికి, మతోన్మాద శక్తులుగా మార్చడానికే ఈ ప్రతిపాదన చేస్తామని చెప్పని ఏఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం.
ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు పిలుపునిస్తా ఉన్నాం ఏఐఎస్ఎఫ్గా. ఈరోజు ఇదే ప్రతిపాదన కనుక ఈ రాష్ట్రంలో కొనసాగితే ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రొఫెసర్లకు ఎవరికి వీసీ నియామకాలు రావు. కేవలం అంబానీ అదాని పేరు చెప్పిన మాత్రమే వస్తాయి. కాబట్టి మేధావులు, ఉపాధ్యాయులు, విద్యావంతులు మొత్తం కలిసి ఈ ప్రతిపాదనను వ్యతిరేకించవలసిందిగా ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. జీఎంసీ ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్ చల్లా ఓపులేసు ఛాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో 1000 మందికి మించిన ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను అదే ప్రాంతంలో మరొక కేంద్రం ఏర్పాటుకు డ్రాఫ్ట్ తయారు చేశామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను తమ దృష్టికి తీసుకురావడానికి సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో ఆయా పార్టీల ప్రతినిధులు డ్రాఫ్ట్పై ఏ విధమైన అభ్యంతరాలు తెలపలేదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏఈఆర్ఓలు డి శ్రీనివాసరావు, సిహెచ్ శ్రీనివాస్, సూరజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పోస్టల్ సర్వీసెస్ ట్రస్ట్ మరియు శ్రీకృష్ణ అకాడమీ వారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రావెల తాడికొండ మండలం స్కూల్ నందు చదువుతున్న 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు మోటివేషన్ స్పీచ్ తో పాటు ఎగ్జామినేషన్ కిట్స్ పంపిణీ చేశారు. విద్యార్థులు బాల్యంలోనే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని, తద్వారా విద్యతో పాటు జ్ఞానం పెంపొందించుకోవడం ద్వారా వారి ఉజ్వల భవిష్యత్తు బాగుంటుందని ట్రస్ట్ చైర్మన్ పాసం శ్రీకృష్ణదేవరాయ యాదవ్ అన్నారు. చదివే జ్ఞానం, చదివే ధైర్యం, చదివే లక్ష్యం, చదివే గమ్యం అని మహాకవి చెప్పినట్లుగా నేటి విద్యార్థులు చదువునందు ధ్యాస ఉంచి వారి భవిష్యత్తుకు మార్గం వేసుకునే విధంగా తగిన కార్యక్రమాలు చేపట్టాలని ట్రస్ట్ సభ్యులు పాసం సర్దార్ అభినంద్ యాదవ్ అన్నారు. ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ శరత్ బాబు విద్యార్థులకు టైం మేనేజ్మెంట్, గోల్ సెట్టింగ్ మరియు పలు రకాల విషయాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కోనంకి మురళీకృష్ణ యాదవ్, ట్రస్ట్ వాలంటీర్స్ ఆనంగి కృష్ణతేజ యాదవ్, సాయితేజ, జస్వంత్, స్కూల్ సిబ్బంది హెచ్ఎం శివకుమారి, సిహెచ్ శ్రీనివాసరావు, ప్రదీప్, కోటిరెడ్డి, శివకుమారి తదితరులు పాల్గొన్నారు. చదువుకోవడం ముఖ్యం. చదువుకోవడానికి గల దారులు ముఖ్యం. ఆ దారులు ఎతకడానికి మన మాస్టర్స్ కానివ్వండి, మన టీచర్స్ కానివ్వండి ఎంతగానో మీకు సహాయ సహకారాలు, మంచి సూచనలు అందిస్తున్నారు. ఎవరు అశ్రద్ధ చేయొద్దు. మనకి కంటెంట్ ముఖ్యం, కటౌట్ రాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధికి జన చైతన్య శ్రేష్ఠ గ్రూప్స్ అధినేత మాదాల చైతన్య విరాళం అందించారు. 25 లక్షల రూపాయల చెక్ను మంత్రి నారా లోకేష్ కు అందజేశారు. కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకుంటున్న ఏకైక పార్టీ టీడీపీ అని మాదాల చైతన్య అన్నారు. నీటి నాణ్యత పరీక్షల సమాచార నిర్వహణపై అవగాహన సదస్సు ప్రతిపాడు మండల పరిషత్ కార్యాలయం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా వాటర్ ఎయిడ్ గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ సురేష్ మాట్లాడుతూ నీటి నాణ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన పరిమాణాల ప్రకారం ఉండాలన్నారు. కార్యక్రమంలో సాయి, సునీల్, సత్యవాణి, వేణు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం. మహానాడులోపు పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయం. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్న ఆలపాటి. బీజేపీ కార్యాలయంలో గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆత్మీయ సమావేశం. ఫిబ్రవరి 1 నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు క్యూ కట్టిన క్రయ విక్రయదారులు. ఎస్సీ వర్గీకరణ జోలికి పోతే చంద్రబాబు నష్టపోతారు. కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ వ్యాఖ్య. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.